Hello friends, wish you all a very happy Sriram Navami. Sriram Navami అనగానే ఆథెంటిక్ డిషెస్ ఏమున్నాయి మనవి పానకం అండ్ వడపప్పు. సో ఆ డిషెస్ నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా. పానకంకి ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. వాటర్లో బెల్లం కలిపేసేసి దాంట్లో మిరియాల పొడి కలిపేసుకుంటాం యాక్చువల్గా. అలా కాకుండా దాంట్లో కొంచెం యాలకుల పొడి, అలాగే సొంటి, నేను సొంటి కూడా వేస్తాను. అది చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి అండ్ ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి నాకు. ముందుగా చెప్పినట్టు పానకంకి కావాల్సింది కొద్దిగా నీళ్ళు అండ్ బెల్లం తురుము, అలాగే ఇది నేను ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం యాలకుల పొడి, మిరియాల పొడి, సొంటి. సో ముందుగా మనం బెల్లాన్ని కొద్దిగా వాటర్లో మనకి ఎంత కావాలో టేస్ట్కి అనుకూలంగా ఉండేటట్టు నేను ముందుగా బెల్లాన్ని గ్రేట్ చేసేసుకున్నాను. సో ఈజీగా మిక్స్ అయిపోతుంది వాటర్లో, మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని పడదు. అలాగే కొద్దిగా మిక్సీ వేసి పట్టుకున్న ఈ పొడి కూడా కలిపేసుకుంటాం. పానకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సింపుల్ రెసిపీ వడపప్పు. వడపప్పుకి ముందుగా మనకు కావాల్సింది పెసరపప్పు. మనకి ఇది తొక్క లేకుండా ఉంటుంది కదా పెసరపప్పు, అది ముందుగా కొంచెం వాటర్లో నానబెట్టేసుకుంటాం మనం. సో టేస్ట్ కోసం కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే లైట్గా కొత్తిమీర, ఈ 3 నేను ఆల్రెడీ కలిపేసేసి పెట్టాను. ఇది కూడా అంతే, జస్ట్ మనం అన్నీ రెడీగా ఉంటే దీంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా లైట్గా సాల్ట్ వేసుకుంటే దీంట్లో స్వీట్ ఆల్రెడీ పానకం ఉంది కదా, అందుకనే హాట్ వర్షన్లో చేశాను అనమాట వడపప్పు. మీరందరూ కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఏది బాగా నచ్చింది అనేది. అండ్ అలాగే మీ రెసిపీస్ కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకే, సో మన వడపప్పు కూడా రెడీ అయిపోయింది. హ్యాపీ శ్రీరామ్ నవమి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ అమాంగ్ యువర్ సర్కిల్స్. ఓకే, స్టే ట్యూన్ టు హరిత హరీష్.